వచ్చి నన్ను కలవడమేంటి, అమృతంలో నేను మునగడమేంటి, అంతరిక్షమంతా ఎదగడమేంటి, దేవదూత నాకు పుట్టడమేంటి, ఎంత ముద్దుగా ఉన్నావు. దీవెనల భిక్ష నా దిష్టే తగిలేలా ఉంది. తండ్రి పదవిని పట్టడమేంటి, బాల్యంలోకి మళ్ళీ నెట్టడమేంటి. చూసావా మమ్మీ, ఖుషి ఎంత సెల్ఫిషో. నిన్నటిదాకా మావయ్య మాట నిలబెట్టుకోవట్లేదని నన్ను అమ్మగా యాక్సెప్ట్ చేస్తానని చెప్పింది. ఇప్పుడేమో మావయ్య సర్ప్రైజ్ అని చెప్పగానే పార్టీ మార్చేసింది. ఇప్పుడు ఖుషి ఏ పార్టీలో ఉందనేది కాదు, ఈ బర్త్డే పార్టీలో ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్. శ్యామ్ ఇస్తానంటున్న సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే ఖుషిని మళ్ళీ మన పార్టీలోకి రప్పించి ప్లాన్ చేయొచ్చు. నా మొహం ప్లాన్ నాకైతే మైండ్ పని చేయట్లేదు. అక్క, ఇక నువ్వు ఆ పట్టాభి ఇంట్లో పని మనిషిలాగే బ్రతకాల్సి వస్తుందని చాలా భయపడ్డానక్క. కానీ నువ్వు డబ్బు కట్టి వాడికి బుద్ధి చెప్పావు. నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క. నువ్వు సూపర్. అయ్యో, ఏంటన్నయ్య ఇది? ఇంటికి పెద్దవాణ్ణయ్యుండి నేనేమీ చేయలేక చేతులెత్తేస్తే నువ్వొచ్చి ఈ అన్నా వదిలినకి చాకిరీ నుండి విముక్తి కలిగించావు. నా కొడుకుని కాపాడుకోవడానికి మేము నీ జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాం. కాని నిన్ను నువ్వు కాపాడుకోవడంతో పాటు మా జీవితాల్ని నిలబెట్టావు. నీకు అన్ననయ్యాను కాబట్టి చేతులు జోడించాను. నీకన్నా చిన్నవాణ్ణయ్యుంటే నీ కాళ్ళ మీద పడుండేవాణ్ణి. ఏంటన్నయ్య, నువ్వు మేము అన్ని విడదీసి మాట్లాడుతున్నావు? మనమంతా ఒక్కటే అన్నయ్య. చింటూగాడు నీకు కొడుకైతే నాకు మేనల్లుడు. వాణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత అత్తగా నాకుండదా ఏంటి? అలా ఆలోచించటం నీ గొప్పతనం రాదా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులివి. అలాంటిది అన్న కొడుకు కోసం నువ్వు ఇంత చేయడం అంటే మాటలు కాదు. అవును, అంత డబ్బు ఎలా తేగలిగావు రాదా? నీ జీతం అంత ఎక్కువేం కాదు కదా? అవునమ్మా, రాత్రికి రాత్రి 5 లక్షలు ఎలా అరేంజ్ చేశావు? నాకు ఉద్యోగం ఇచ్చిన బాసు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. దానికి అడ్వాన్స్గా 5 లక్షలు ఇచ్చారు. ఆ పని నేను 3 నెలల్లో కరెక్ట్గా పూర్తి చేయగలిగితే మిగతా డబ్బు కూడా పట్టాభి మొహాన కొట్టి మన అప్పు మొత్తం తీర్చేయచ్చు. అంత పెద్ద బాధ్యత ఏంటి? అది మాటల్లో చెప్పడం కష్టం వదినా, అందరికీ అర్థం కాదు. అయినా అదంతా మీకెందుకు? ఆ పని పూర్తి చేసి మన అప్పు తీర్చే బాధ్యత నాది. మీకు డబ్బుకి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ధైర్యంగా ఉండగలను రాదా? చింటుగాడు ఇంకా పట్టాభి చేతుల్లోనే ఉన్నాడు కదా. ఆ పట్టాభి మనల్ని బెదిరించడానికే చింటూగాన్ని దాచాడు. ఇప్పుడు ఊరి వాళ్ళకు కూడా విషయం తెలిసిపోయింది కాబట్టి వాడు చింటూగాడికి హాని తలబెట్టలేడు. కాబట్టి నువ్వు వాడి గురించి బెంగ పెట్టుకోకు. అన్నయ్య, నేనింక బయలుదేరుతాను. అప్పుడే బయలుదేరుతావా? ఇంటికి రా అక్క, ఈరోజుండి రేపు వెళ్ళొచ్చు కదా. అవునక్క, మనం చాలా రోజుల తర్వాత కలిసాం. కాసేపైనా మాతో టైం స్పెండ్ చేయవా? లేదురా, నాకు చాలా పనులున్నాయి.
సాయంత్రం కల్లా నేను సిటీకి చేరుకోవాలి. చూడు, మన సమస్య తీరాక మళ్ళీ మనమందరం కలిసి ఉండొచ్చు. అప్పటి వరకు నేను మీ అందరికీ దూరంగా ఉండక తప్పదు. వస్తాను. మీరు బాగా చదువుకోవాలి. వెళ్ళొస్తానన్నయ్య. వస్తాను అలాగే దినా. వస్తానురా. మంజు, నువ్వు ఏంటి బావా, నేను వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా? లేక రాకూడదు అని నన్ను ఇన్వైట్ చేయలేదా? సారీ మంజు, హడావుళ్ళు పడి మర్చిపోయాను. ఆ హడావిడి దేనికో నాకు తెలుసు బావా. ఖుషీకి కొత్త అమ్మని తీసుకురావడానికే కదా. ఎందుకు బావా నాతో అబద్ధం చెప్పావు? ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావు? నేను అడ్డుపడతానా? చెప్పు బావా. మంజు ప్లీజ్. అసలు నీ మనసులో ఏముందో ఈ రోజు నాకు తెలియాలి. నీ విషయంలో నేను కరెక్టా లేక మా నాన్న కరెక్టా అన్నది నాకు తెలియాలి. చెప్పు బావా. మంజు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. మనం పార్టీ అయ్యాక మాట్లాడుకుందాం ప్లీజ్. దయచేసి ఈ పార్టీని డిస్టర్బ్ చేయొద్దు. నీ క్వశ్చన్స్ అన్నింటికీ శ్యామ్ ఆన్సర్ చెప్తాడు. రా మామ్, రా.